SHOAPTA ప్రేక్షకులకి నమస్కారం. మనం జపములు అనే దాని గురించి చెప్పుకుంటూ కొనసాగిస్తున్నాము. ఈ వీడియోలో కూడా క్లుప్తంగా కొన్ని ముఖ్యాంశాలని మీకు నేను తెలియజేస్తాను అన్నమాట. ఈ జపం చేసేటప్పుడు గర్వంతో చేయకూడదు అని అక్కడ చెప్పుకున్నది గ్రంథంలో. గర్వంతో చేయకూడదు. తరువాత క్షేమం కలగాలనే ఉద్దేశంతో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉగ్ర జపాలు కానీ తీవ్రమైన కోరికలతోటి చేయకూడదు. మనకి మంచి అభివృద్ధి కలగాలని చెప్పాలి. జపాల వలన పాపాలు తొలుగుతాయి. ఎందుకంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ జాయితే తచ్చాంతి రౌషధైర్ దానైర్ జపహోమ క్రియాదిభి అని చెప్పారు. మనం గత జన్మల్లో కనుక పాపాలు చేశాం కనుక, అంటే ఏదో ఒకటి చేస్తుంటాం కదా అందరం, చిన్నదో పెద్దదు కనుక ఎన్నో జన్మల క్రితం చేసినటువంటిది అయినప్పటికీ కూడా ఆ పాపం అనేది ఉంటుంది మనకి. అది పోవటానికి ఏంటంటే రకరకాల మార్గాలు తచ్చాంతి రౌషధి. దానివల్ల ఏమవుతుంది, ఆ పాపాలు ఉండటం వల్ల అనారోగ్యాలు, రోగాలు వస్తాయి. అవి ఎలా తగ్గుతాయంటే మందులు వాడటం వల్ల తగ్గుతాయి, దానాలు చేయడం వల్ల తగ్గుతాయి, హోమాలు చేయడం వల్ల, జపాలు చేయడం వల్ల తగ్గుతాయి అన్నమాట. కనుక ఏం చెప్పారు, అనారోగ్యం వచ్చినప్పుడు ఇది మనం చేసిన పాపకర్మ ఫలితంగా వచ్చింది అనుకోవాలి. దానికి ఏం చేయాలంటే అక్కడ మొట్టమొదటి చేయవలసింది మందులు వాడుతున్నారు. కానీ ముందు జపం చేసుకోండి, తర్వాత మందులు వాడుకోండి అని చెప్పలా. ఇక్కడ ఏం చెప్పారు శాస్త్రంలో అంటే మొట్టమొదటి వరస చెప్పారనమాట. ఆ ఆర్డర్ ప్రకారం మనం చూసుకోవాలి. అలా వచ్చింది అనారోగ్యం అంటే పాపం వల్ల వచ్చింది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఔషధై, ముందు మందులు వాడండి తక్షణమే అన్నమాట. తర్వాత కొన్నింటికి దానాలు చేయాలి, తర్వాత జపాలు, ఇంకా తీవ్ర స్థాయిలో ఉంటే హోమములు, అలా చేసుకుని తగ్గించుకోమన్నారు. ఇలా అనారోగ్యాలు తగ్గుతాయి. మామూలుగా కూడా పాపక్షయం అనేటువంటిది జపాల వల్ల జరుగుతుంది అన్నమాట. పాపాలు నశించడం. కనుక ఈ జపముల యొక్క ప్రాముఖ్యాన్ని అంతే చెప్పారనమాట. ఈశ్వరుడి దగ్గర వస్తే అభిషేక పరోజపాత అన్నారు. కానీ అక్కడ ఈశ్వర మాత్రం జపం కంటే కూడా అభిషేకం ఆయనకి ఎక్కువ అనమాట. శివుడికి వస్తే మామూలు సహజంగా ఏంటంటే జపాలు అనేటువంటిది అన్నీ పోగొడతాయి. ఈ జపాలు అన్ని రోగాల్ని పోగొడతాయి. మనం మౌనంగా ఉండి జపం చేయాలి, ప్రశాంతంగా ఉండి జపం చేయాలి. చేసినట్టయితే రోగాలు కూడా తగ్గిపోతాయి, తగ్గుముఖం కూడా పడతాయి అన్నమాట జపాలు చేస్తే. కనుక ఆ రకంగా చేసినటువంటి వాళ్ళు చాలామంది మనకి ఉన్నారు. జపాలు చేసి సిద్ధించుకున్న వాళ్ళు ఉన్నారనమాట. నియమిత కాలంలో చేయాలి. 40 రోజులు అంటే 40 రోజులు చేయాలి, 21 రోజులు అంటే 21 రోజులు, లేదు 3 రోజులు చేస్తామంటే 3 రోజులు. అది మన ఇష్టం మీద ఉంటుంది. ఇంత చెయ్యాలనే లేదు, వాళ్ళు చెప్తారు ఇది కావాలంటే ఇంతకాలం చేయండి అని చెప్పి మనం దాని గురించి చేసుకుంటాం అన్నమాట. అలా చేసుకుని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ జపం అయిన తర్వాత ఏంటంటే వైష్ణవ సూక్తాన్ని పారాయణ చేయటం అనేటువంటిది కూడా ఉంది. ఒకవేళ వైష్ణవ సూక్తం పారాయణ చేయలేనప్పుడు ఏం చేయాలంటే విష్ణునామాన్ని కీర్తించమన్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క నామాలు. ఎందుకంటే ఆయన పరబ్రహ్మ స్వరూపుడు కనుక శ్రీ మహావిష్ణువు అంతా ఆయనకే చేరుతుంది. యత్కరోషి యదశ్నాసి జుహోషి పరంతప తత్పురుష మదర్పణం అన్నాడు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. తపస్సు కౌంటేయ తత్పురుష మదర్పణం అన్నాడు. ఏదైతే నువ్వు తపస్సు చేస్తున్నావో, జపం చేస్తున్నావో, స్మరిస్తున్నావో, ఏమేం చేస్తున్నావో, దేహేంద్ర మనాదుల చేత ఏమేం చేస్తున్నావో కర్మలు, వాటన్నిటి నాకు అర్పణ చెయ్యి అని చెప్పారు. అందుకని ఆయనకే, ఆ పరమాత్మకి అర్పణ చేస్తున్నాం కనుక జపాన్ని ఏం చేయాలంటే చేసిన తర్వాత అర్పణ చేయాలి.
ఈ జపమాల చేసేటప్పుడు బొటన వేలుతోటి ఇట్లా అంటూ ఉండాలన్నమాట. ఒక్కొక్క పూసని వెనక్కి తిప్పుకుంటూ ఉంటాం అనేది బొటకన వేలుతోటి చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి. కనుక ఇదంతా అయిన తర్వాత వైష్ణవ సూక్త సంఖ్య అయిపోయిన తర్వాత సమర్పణ చేస్తాం అనమాట. చేసినప్పుడు భగవంతుని యొక్క కుడి చేతిలో ఈ నీళ్లు చేతిలో తీసుకుని ఆయన యొక్క కుడి చేతిలో పోస్తున్నట్టుగా కొన్ని చోట్ల దేవ్యా వామకరిని ప్రత్యేకంగా చెబితే అమ్మవారి యొక్క ఎడమ చేతిలో చేస్తాం, లేకపోతే మనం సహజంగా కుడి చేతిలో చేస్తాం. ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. అక్కడ ఏం చెబితే అది చేయాలి. ప్రవృత్తిర్వా నివృత్తిర్వా నిత్యేన కృతజైనవా పుంసాం ఏనోపదిశ్యేత తశాస్త్రం అవిధీయతి అన్నాడు. అంటే శాస్త్రంలో ఏమి చెబితే అది చేయాలి. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేయాలి, వద్దంటే మనం. అంతేగాని మనం స్వాతంత్ర్యంగా శాస్త్రాన్ని మార్చగలం ఇప్పుడు కూడా. అందుకని అక్కడ మనం చేయమని చేయాలి, వద్దని మానాలన్నమాట. అలా చేస్తేనే శాస్త్రం అనేది ఫలిస్తుంది అనమాట. ఆ జపాలు చేసేటప్పుడు ఉపవాసాలు కూడా చేయవచ్చు. పండ్లు పాలు ఆహారంగా ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. లేకపోతే తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఉదయం పూట జపం చేసుకుంటాం, మధ్యాహ్నం జప సమర్పణ చేసి మామూలుగా మనం భోజనాలన్నీ కూడా చేసుకుంటూ కూడా నిత్య జపాలు చేసుకోవచ్చు అన్నమాట. కనుక అది అయిపోయిన తర్వాత శ్రీ విష్ణు సహస్రనామం కానీ, లేకపోతే ఆ విష్ణు సూక్తం కానీ, వైష్ణవ సూక్తం కానీ, లేకపోతే శ్రీ మహావిష్ణు యొక్క నామాలు ఉంటాయన్నమాట. అచ్యుతానంద, కేశవ, గోవింద ఇలాంటి నామాలు కానీ చేసుకోవచ్చు. ఈ జపాల్లో మంత్రమే చేయాలనే రూల్ లేదు. శ్లోక రూపమైన మంత్రాలు ఉంటాయి, అవి కూడా జపం చేసుకోవచ్చు. తర్వాత నామత్రయ జపం ఉంటుంది. భగవంతుని యొక్క నామాలు ఉంటాయి అన్నమాట. ఆ నామాలను కూడా మనం జపించుకోవచ్చు. ఆ భగవంతుని యొక్క నామాన్ని పదే పదే స్మరిస్తున్నా అది జపం కిందికి వస్తుంది. మనస్సు బుద్ధి అన్నీ కూడా ఏకాగ్రతగా ఉండి ఒకటైపోయినప్పుడు జపం తప్పకుండా పనిచేస్తుంది అని తెలియజేస్తూ ఈ సూచనలని గ్రంథముల నుంచి గ్రహించి అక్కడ ఏం చెప్పారో అదే చెప్తున్నాను కదా. ఇంకొకసారి తెలిసిన వాళ్ళకి గుర్తుకు తెచ్చినట్టు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. స్వస్తి.